ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధనలు ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నాయి. జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ ఆరాధనలు అద్భుతకరంగా జరగనే ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారు, బ్రతుకులను మార్చిపోతున్నారు. ప్రభు నిశ్చయంగా దైవ సేవకుల ద్వారా తన మాటను మనకు అందచేయబోతున్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఆత్మీయతను దీని ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారిగా ఉన్నారేమో. లేదండి, రండి కలిసి మన ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడదాం. అన్ని సమస్యలలో ప్రభువే తోడై ఉండి నిశ్చయముగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మర్చిపోకండి, జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాల్వ రోడ్, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువాత స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. హరిహర కళభవన్లో జరగనై ఉన్న ఆరాధన సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి అద్భుతమైన ఆరాధనలు ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. జూన్ నెలలో మాత్రమే ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. ఈ నెల జూన్ లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుడు చాలా అద్భుతంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి రోజు కూడా దేవుని మాటల ద్వారా దీవించబడుతున్నాం కదండి. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా ముందుకు సాగాలి, ఎలా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ప్రతి విషయంలో పైవారిగా ఉండాలో అన్ని విషయాలు ప్రభు మాట్లాడుతూ మన జీవితాలు మార్చివేస్తూ ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ప్రైజ్ ది లార్డ్. నిజమే అండి, నీతిమంతులు ప్రతిఫలాన్ని పొందే వారిగా ఉంటారండి. ఈ ఉదయకాల సమయంలో చూడండి, నీతిగా బ్రతికే వారి మీద మనం ఉండాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా నీతి లేని వారిగా, లేకపోతే ఎప్పుడు ఆ పాపపు జీవితాలతో మనం ముందుకు సాగుతూ నన్ను ఎవరు ఏం చేయలేరు, నేను ఎలా పడితే అలా ఉండొచ్చు, నేను చేసేది సరైనది అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. ఒకరు చెప్పింది మాత్రం అస్సలు వినమండి కదండి. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు, ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు. అరే నారా, నువ్వు చేస్తే తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు. ఎంతో మంది సేవకుల ద్వారా కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, దేవుడు మాట్లాడుతూ వస్తున్నా కానీ మన జీవితాలు సరి చేసుకో కదండి. నన్ను ఎవరు చూడట్లేదు, నేను బాగానే ఉన్నాను అని బయట వారికి మనం ఎంత చెప్పినా మనం చేసే ప్రతిది కూడా ప్రభు చూస్తూ ఉన్నారు. మనం నీతిగా ఉన్నామా, యథార్థంగా ఉన్నామా, మంచి జీవితాన్ని జీవిస్తున్నామా, ప్రభుకి ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తున్నామా, లేకపోతే ప్రభు చెప్పని మనం చేస్తూ
ఉన్నామా, వ్యతిరేకమైన పనులు చేస్తున్నామా, అన్ని ప్రభు చూస్తున్నారు. అయితే నిశ్చయముగా ఎవరైతే అన్నిట్లో నీతిగా ఉంటారో, అన్నిట్లో యథార్థంగా ఉంటారో, అన్నిట్లో దేవుని మాటలు వింటూ ముందుకు సాగుతారు, ఇదిగో వారి విషయంలో ప్రభు ప్రతిఫలాన్ని కలగజేసే దేవుడే ఉన్నారు. భూమి మీద వారు అన్నిటినీ అనుభవిస్తారండి. ప్రతిఫలం ఏది చేసినా ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఉంటది. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు నీతిగా వెళ్తున్నప్పుడు కొన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అనుకోవచ్చు, అయ్యో నేను ఇంత నీతిగా ఉన్నా, ఇంత యథార్థంగా ఉన్నా, మంచి జీవితాన్ని జీవిస్తున్నా, ప్రతి చెడును వదిలిపెట్టి మంచి చేయాలని నేను చూస్తూ ఉన్నా, కానీ నాకే ఎందుకు ఇంత చెడు ఎదురవుతుంది? పర్లేదండి, ఏమి వచ్చినా నీతిగా బ్రతుకుదాం. ఎందుకంటే నీతిగా బ్రతకడం ప్రభుకి ఇష్టం. మనుషులు మనం నీతిగా ఉంటే వారు మనల్ని ఇష్టపడరు కదండి. వారిలాగానే ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ వారి దృష్టిలో మనము మరి మంచివారం కాకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం ఖచ్చితంగా మనం ఉంటున్న విధానానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ధైర్యంగా ఉన్న ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు. ఇదిగో ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ నీతిని మాత్రం పోగొట్టుకోకు. ఇదిగో నీ దేవుడిని యెహోవా నీతిమంతుడు, నువ్వు కూడా నీతిమంతుడిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఇదిగో నువ్వు మంచి పనులు చేస్తూ, మంచిని ఆలోచిస్తూ, మంచి కొరకు పరిగెత్తే వాడిగా ఉన్నప్పుడు నీకు ప్రతిఫలం. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా నిలబడు, పోరాడు, విశ్వాసంతో మరి ప్రార్థన జీవితంతో ముందుకు సాగితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తారు. మరి ఉదయకాల సమయంలో ఇదిగో ప్రతిఫలం కొరకు ప్రభు మాత్రము ఖచ్చితంగా నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం, ఇంకా బిగ్గరగా మరి ప్రభుని స్తుతిద్దాం. దేవా, ఇంకా ఓపికను, సహనాన్ని దయచేయండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేను చదరకూడదు, ఎలాంటి భయంకరమైన ఇబ్బందులు వచ్చినా నేను నిలబడాలి, పోరాడాలని ప్రార్థన చేద్దాం. చూడండి, మంచి విత్తితే మంచి పంటనే మనం కోస్తామండి. కొంచెం చెడును విత్తితే నిశ్చయముగా మన జీవితాలు పాడైపోతాయి. అందుకనే మంచి కొరకు పరిగెత్తుదాం. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా దీవించబడుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో అయా ప్రోత్సహింపబడుతున్నాం. మీ మాటలు ప్రత్యేకంగా మా జీవితాలను మార్చివేస్తుందయ్యా. సహాయం చేయండి, అద్భుతం జరిగించండి ప్రభా. ఇదిగోండి, నీతిమంతులకు భూమి మీద ప్రతిఫలం ఉంటుందని మాట్లాడావు. అవునయ్యా, నీతిమంతులకు ప్రతిఫలాన్ని కలగ చేసే దేవుడవై ఉన్నావు. మనుషులు అయా మమ్మల్ని అర్థం చేసుకోకపోవచ్చు, లేదా మేము సరిగ్గా ఉన్నప్పుడు మా పైన ఎన్నో నిందలు, అవమానాలు తీసుకురావచ్చు, కానీ మేము ఉంటున్న నీతిని బట్టి మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడవై ఉన్నావు. ఇంకా నువ్వు సహనాన్ని ప్రభా, ఇదిగోండి ప్రార్థన జీవితాన్ని దయచండి. ఎంతమంది నీతిగా బ్రతుకుతున్నారు, ఎన్ని ఆటంకాలు, పోరాటాలు, ఇబ్బందులు వచ్చినా ప్రభా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీ కొరకు నిలబడుతున్నారు ప్రభా. అలాంటి వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి, వారికి ప్రతిఫలం దయచేయండి. ప్రాముఖ్యంగా ప్రభా, అందరితో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఏది మంచో ఏది చెడో గ్రహించి ఆ ప్రభా చెడును వదిలిపెట్టి మంచి వాటి కొరకు పరిగెత్తే కృపలోనికి నడిపించమని వేడుకున్నా. ఈ ఉదయకాల సమయంలో అందరిని మీరు దీవించండి. మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. ఎంతమంది వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారు, అందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగును గాక. మా ప్రియులు వెళ్తున్న మార్గాల్లో చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి అయా. మీరే నిశ్చయముగా నీ బలమైన సన్నిధి ఉంచండి అయా. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక ప్రభా. దీనులను ప్రభా, విధవరాళ్లను, అనాథులను అందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్పవారు అవుదురు గాక అయా. సహాయము చేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం, ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.